ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము ఊర్స్ వెళ్ళామని చెప్పా కదా, అక్కడ తీసుకున్నవి ఏమేమి తీసుకున్నామో చూపిస్తానని చెప్పాను కదా. ఈ వీడియోలో చూద్దాం అవేంటో. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవిగోండి, ఇదొక పేరు అన్నమాట. ఇదొక పేరు. ఇదొక పేరు. క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని పెట్టుకొని చూపిస్తాను. ఇదిగోండి, కనిపిస్తున్నాయి కదా. ఇవి గీతుకి ఏదన్నా వెకేషన్ కొన్నట్టు ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. అన్నీ వైట్ స్టోన్స్ అన్నమాట వచ్చింది. మధ్యలోనేమో బ్లాక్ బీడ్. బాగున్నాయి కదా. మీకు ఎలా ఉన్నాయి? నచ్చాయా లేదా కామెంట్ చేయండి. ఇది ఇంకో పేరు అన్నమాట. ఇవి కూడా చిన్నవే. ఇవి కూడా గీతు కలి తీసుకున్నాం. ఇవి 2 ప్లస్ నేను పెట్టుకుంది 3 కలిపేసి 100కి ఇచ్చారు. ఒక్కొక్క పెయిర్ అయితే 40 రూపీస్ అంట. 3 పెయిర్స్ అయితే 100 రూపీస్ అని చెప్పారు. ఇవి 2 గీతు కని తీసుకున్నాను. ఇవి అయితే నాకనే తీసుకున్నాను. ఇదైతే పూజ చేసుకునేటప్పుడు సాంబ్రాణి కడ్డీలు పెట్టుకునేదన్నమాట. కడ్డీలు దీంట్లో పెట్టుకుంటే బూడిద మొత్తం దీనిలోనే పడిద్ది. మా ఇంట్లో అయితే ఇలాంటిది లేదు. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను, కానీ బయటికి వెళ్ళలేదు పెద్దగా, అందుకని చెప్పేసి తీసుకోలేదు. వెళ్ళినప్పుడు వెళ్ళిన పని చూసుకొని రావడమే, ఏ పని మీద వెళ్తామో ఆ పని చూసుకొని రావడానికి సరిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇంట్లో అయితే లేదు కదా, మామూలు దాంట్లో పెడితే బూడిద మొత్తం చుట్టూరు పడేదని పేపర్ అంతా పాడైపోతుంది 2 టైమ్స్ పూజ చేసుకునేసరికి. అందుకని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. దొరికింది, తీసుకున్నాము. ఇవి స్టడ్స్ అనమాట. రిషి అయితే ఈరోజు పెట్టుకొని వెళ్ళింది. ఇవి అమ్మాయిది కమ్మలు పాడైనవి కదా, తీసుకోలేదు. అందుకని చెప్పేసి ఇవి పెట్టుకొని వెళ్ళిద్దిలే అన్నట్టు తీసుకున్నాను. గీతకు కూడా ఎప్పుడన్నా అవసరం అయితే ఉంటాయి అని చెప్పేసి. ఇంకొచ్చేసి ఇవి తీసుకున్నామన్నమాట, బ్రాస్లెట్స్. ఇద్దరికి చెరో ఒకటి. రిషి అయితే ఫస్ట్ నుంచి కూడా పింక్ ప్రతిది కూడా పింక్నే అమ్మాయికి. సో పింక్ కలర్ తీసుకుంది. ఇదైతే స్కై బ్లూ కలర్ అనమాట గీతుకి. ఇది వచ్చేసి బ్యాంగిల్ టైప్లో ఇలాగ ఉందన్నమాట. కనిపిస్తుందా? ఇలాగా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి నచ్చింది, బ్యాంగిల్ లాగే ఉంది. అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఫ్రైడే రోజు పెట్టుకొని వెళ్తారులే, సివిల్ డ్రెస్ కదా, ఆ రోజు పెట్టుకెళ్తారు అన్నట్టు తీసుకున్నాను. రిషి ఈరోజు పెట్టుకొని వెళ్ళింది కదా, ఇంటికి వచ్చింది, తీసి రేపంట ఈ బ్లూ కలర్ది పెట్టుకొని వెళ్ళిద్దంట. చెప్తుంది ఒకటి కాదు ఆవికి. ఏది కొత్తగా కనిపిస్తే అది ఫస్ట్ ఒకటి అయిపోయాక మళ్ళీ ఇంకోటి దాని మీదకి పోయిద్ది. ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాము. ఇలాంటివి 2 తీసుకున్నాము, టిక్ టాక్లు. ఇది వచ్చేసి స్నాక్స్ బాక్స్ అంట, 20 రూపీస్. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఇదొకటి అనమాట. అయితే రిషి హార్ట్ సింబల్ నచ్చింది, ప్లస్ పింక్ కదా, నాకు ఇది కావాలి మమ్మీ అని తీసుకుంది. ఇదేం పెద్ద ఎక్కువ రోజులు ఉంచదు, కొత్తగా ఉండేసరికి తీసుకుంది. నిన్న తీసుకెళ్ళాలని చెప్పేసి, అంటే ఉరుసు నెక్స్ట్ డేనే తీసుకెళ్తానని చెప్పేసి తీసింది. దాని నిండా దుమ్ముంది అమ్మాయి, వద్దని చెప్పేసి నేను చెప్తే వినకుండా ఆంతను అడుగుతా ఉంది. ఎక్కడో వేసేసింది, నేను తీసి ఎక్కడో పెట్టాను, గుర్తులేదు, మర్చిపోయాను. ఇంకా అమ్మాయి మమ్మీ చూసావా మమ్మీ అని ఆంతను అడుగుతుంటే ఇంకా మళ్ళీ కొనిస్తాలే కనిపించకపోతే అని చెప్పాను. ఇప్పుడు ఇది కనిపించింది అనమాట. ఇప్పుడు వీటి కోసం తీసేసరికి నేను అన్నీ ఒక దాంట్లో కవర్లో వేసి పెట్టాను. అసలు బ్రెయినే పని చేయడం లేదు వీళ్ళ గోలకి. నాకైతే మాత్రము ఇంక ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇది రేపు కావాలని అడిగిద్ది. ఆ అమ్మాయి మామూలు కాదు విషయం అయితే.
ఏం తీసుకున్నాను, ఇంకైతే లాస్ట్లో 10 రూపీస్కి చేంజ్ లేదని చెప్పేసి రిషి వచ్చేసింది, డ్రెస్ చేంజ్ చేసుకుంది, జెల్ వేయించుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంది బంగారు తల్లి. గొడవ చేయగలుగుతున్నానా. ఇంకా లాస్ట్లో 10 రూపీస్ చేంజ్ లేదంటేను ఈ నాప్థలిన్ బాల్స్ తీసుకున్నాను. టోటల్గా 400 అయిపోగొట్టుకొని వచ్చాము ఉరుసుక అని చెప్పేసి పోయి. అక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు కానీ మేమైతే ఫుడ్ ఏం తినలేదు, వెంటనే వచ్చేసాము. ఒక 1 అవర్ ఉండి ఉంటాము మొత్తం మీద, అంతేను 1 అవర్ 40 మినిట్స్ 40 to 60 మినిట్స్ ఉండి ఉంటాము అంతేను. పెద్దగా ఏం లేదు అక్కడ, మేము లేము అక్కడ పెద్దగా, అక్కడ లేదని కాదు మేము ఎక్కువసేపు లేము. ఇంకా వచ్చేసాము, అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా మంచు పడుతుంది, ఇంకా అందుకని చెప్పేసి వచ్చాము. అప్పటికి బుడ్డానికి జలుబు వచ్చేసింది ఆ మంచులో తిరిగేసరిగా ఏమో. నెక్స్ట్ డేకి మళ్ళీ జలుబు గాలాటంలా ముక్కులు అసలుకి బుడ్డానికి. రిషికి ఇప్పుడు చూపిస్తాను, నా వెనక్కి రాదు పక్కన పెట్టేసి. రిషికి ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఎలా ఎక్స్ప్రెస్ చేసిద్దో చూద్దాం హ్యాపీనెస్ ని. క్లీన్ చేయాల, ఇప్పుడే కనిపించింది, వీటిల్లో ఉంది. హ్యాపీనా రిషి? హ్యాపీనమ్మా? ఓకే. సైలెంట్ గా కూర్చో. ఓకే ఓకే. ఇంకా అక్కడ తీసుకున్నవి అయితే ఇవేను ఫ్రెండ్స్, ఇంకా ఎక్స్ట్రాగా ఏమి లేవు. బబుల్స్ లేదు, ప్లస్ బట్టలు ఉతుక్కునే బ్రష్ లేదు. బ్రష్ని ఈరోజు బయట పెట్టాను అనమాట. ఇంకా అంతేను. ఈ వీడియో అయితే మర్చిపోయాను, రిషి బొమ్మలు కొనుక్కుంది, బొమ్మల గురించి మర్చిపోయాను, తీసుకురాపో. రిషి అయితే టిఫిన్ సెట్ అంట, అది తీసుకుందనమాట. మేము ఫస్ట్ స్టార్టింగ్లో చూసి అడిగాము, అక్కడ 50 రూపీస్ అని చెప్పారు. దర్గా దగ్గరికి లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మంచివి ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాము అని చెప్పేసి అప్పుడు తీసుకోకుండా రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందామని వెళ్ళాము. కానీ దర్గా దగ్గర 150 చెప్పారు. 150 చెప్తే అదేంటి మేము స్టార్టింగ్లో అడిగితే 50 రూపీస్ అని చెప్పారు. అంటే 50 రూపీస్కి బొమ్మలే లేవని అన్నారు. 3 చోట్ల అడిగాము, 4వ చోట ఇవి తీసుకున్నాం అనమాట. అయితే మనం ఎంత కాస్ట్ పెట్టినా కానీ వాళ్ళ దగ్గర ఉండేది కొన్ని రోజులేగా, ఆమెమో ఎక్కువ రోజులు వచ్చదు. అందులో మా బొడ్డ మామూలుది కాదు, ఏటో ఒకటి ఇసిరేసి కోపం వస్తే చాలు ఇసిరేసిద్ది. ఇంకా అందుకని చెప్పేసి 50 రూపాయలది చాలే మనకని చెప్పేసి 50 రూపాయలకి తీసుకొని వచ్చామన్నమాట. దాంట్లో ఏమొచ్చినాయి అంటే ఈ స్టవ్ అనమాట, మామూలు స్టవ్ కాకుండా గ్యాస్ స్టవ్ మామూలుగా ఉంటది కదా, ఇంతకు ముందు ఉండేదన్నమాట. దీని పేరు ఏదో నాకు తెలియటం లేదు, సిలిండర్ ఏదో ఇది కూడా. ఇది వచ్చేసి టిఫిన్ సెట్ అనమాట, టిఫిన్ కి అవసరమైనవి అనమాట. ఇది బాస్కెట్, పచ్చళ్ళు వేసుకోవడానికి ఏమో మిక్సీ, జ్యూస్ వేసుకోవడానికి అట్ట రిషి చెప్తుంది. ఇంకా లంచ్ బాక్స్, జ్యూస్ కంట ఇది, సారీ ఇది అంట జ్యూస్ తాగేదంట. ఇదేమో చారు చేసుకునేది, సాంబార్ చేసుకోవడానికి. అన్నము ఇది కూడా ఉందంట ఫ్రెండ్స్. ఇది కూరకంట, రిషి చెప్తుంది ఇది కూరకంట. ఇదేమో టిఫిన్స్ తీసుకెళ్ళడానికి బాస్కెట్, అదేనమ్మా అన్నం అవి తీసుకెళ్ళడానికి. ఇదొకటి, ఇదేమో అన్నం వండుకోవడానికంట రిషి చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేను, ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. మన వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.